హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే మనం జీబ్రా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలానే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేద్దామన్నమాట. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. జీబ్రా కేక్ చాలా స్పాంజ్లా వచ్చిందనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకుందాము. జీబ్రా కేక్ రెసిపీకి అయితే ముందుగా నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను అనమాట. ఒక కప్ పంచదారని అయితే తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/4 కప్ తీసుకుంటే సరిపోతుంది. అలానే సేమ్ అమౌంట్ ఒక కప్పు నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఆయిల్తో కూడా చేయొచ్చు, నేను కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పి నెయ్యితో చేస్తున్నాను. అలానే ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇంకా బాగా మందంగా ఉంది, కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ వేసుకున్న తర్వాత ఇదంతటిని అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఒక వైట్ థిక్ పేస్ట్ లాగా వచ్చింది. దీని అంతటిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వైట్ థిక్ పేస్ట్లోకి నేనైతే ఒక 2 కప్పులు మైదా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. రెండు కప్పుల మైదాని కూడా చక్కగా జల్లించేసుకుని వేసుకుంటున్నాను. ఎందుకు అంటే డైరెక్ట్గా వేసుకోకుండా ఇట్లా జల్లించుకుని వేసుకుంటే మంచిదన్నమాట. కేక్ అనేది బాగా వస్తుంది ఫ్లఫీనెస్తో. సో ఇదే మైదాలో కొంచెం మైదా ఉంచి దానిలో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా వేసుకుని జల్లించుకుంటున్నాను అనమాట. ఇలా జల్లించుకుంటే ఆ మైదా పిండిలో కలిసిపోతుంది. సపరేట్గా వేసుకుంటే ఏంటంటే ఉండలుగా ఉండొచ్చు, కాబట్టి దానిలో వేసుకుని జల్లించేసుకున్నాను. ఇప్పుడైతే విస్కర్ తీసుకుని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుంటున్నాను అనమాట. మైదా పిండి కదా, కొంచెం టైం పడుతుంది ఇదంతా చక్కగా నీట్గా కలిసే వరకు. ఒక ప్యాటర్న్లోనే కలుపుకోవాలన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక డైరెక్షన్లోనే కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా బ్యాటర్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది. సో మీలో ఈ జీబ్రా కేక్ ఎంతమందికి ఫేవరెటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసి ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఉండలు ఉండలుగా కనిపిస్తున్నాయి కదా, ఆ ఉండలు కూడా ఏం ఉండకూడదు, కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. సో ఈ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఉండలు అనేవి తగ్గిపోయినాయి. ఎంత స్మూత్గా ఉందో చూసారు కదా బ్యాటర్ అనేది. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. అదిగోండి, మరీ థిక్గా కాదు, మరీ పల్చగా కాదు, ఇలా ఉండాలి. సో ఇందులో అయితే ఇప్పుడు నేను వెనిలా ఫ్లేవర్ వేసుకుంటున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాము. వెనిలా ఫ్లేవర్ కూడా కలిసేంత వరకు కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మిక్సర్ తీసి పక్కన పెట్టుకుని సేమ్ ఇలాంటి బౌల్ ఒకటి తీసుకుని రెండు ఈక్వల్గా ఒక హాఫ్ అయితే బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. రెండు సేమ్ క్వాంటిటీ ఉండేలాగా వేసుకోవాలి. చూసారు కదా, రెండు సేమ్గా వేసుకున్నాను. ఇప్పుడైతే కోకో పౌడర్ తీసుకున్నాను అనమాట. కోకో పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని
దాన్ని కూడా జల్లించుకుని ఇట్లా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఒక బౌల్లో తీసుకున్న బ్యాటర్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా జల్లించేసుకున్న తర్వాత విస్కర్తో మళ్ళీ ఒకసారి ఇదైతే కలుపుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇదేమో బ్రౌన్ కలర్లో వస్తుంది, ఇంకొక బౌల్లో ఉన్నదేమో క్రీమ్ కలర్లో ఉంటుందన్నమాట. సో రెండితో మనం జీబ్రా కేక్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఈ కలర్లో అయితే వచ్చేసేయాలి మొత్తం మనకి కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మిక్చర్ అనేది. సో ఇప్పుడు చూసారు కదా, క్రీమ్ ఒకటి అండ్ అలానే కోకో పౌడర్ ఒకటి. సో రెండు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. నేను కేక్కి రెడీ చేసుకునేటట్టు దీనిలో అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని బౌల్కి కిందను అట్లానే సైడ్స్ కూడా రాసేసాను అనమాట. నెయ్యి అనేది రాసేసిన తర్వాత ఒక స్పూన్ ఏమో క్రీమ్ వేసుకుంటున్నాను అండ్ అట్లానే ఇంకొక స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. సో బ్యాటర్ అంతటిని ఇట్లా బౌల్లో వేసేసుకున్న తర్వాత టూత్ పిక్ అయితే తీసుకుని ఇట్లా లైన్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో లైన్స్ పెడితే షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా లైన్స్ పెట్టిన తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకుని కింద ఒక ప్లేట్ లాగా పెట్టి పైన అయితే బౌల్ పెట్టి మూత పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో అనమాట చూస్తే నాకు ఇట్లా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కేక్ ప్రిపేర్ అయింది అని ఎలా తెలుస్తుందంటే టూత్ పిక్తో గుచ్చి చూస్తే టూత్ పిక్ ఏమీ అంటుకోకూడదు అనమాట. సో దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, స్పాంజ్ లాగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు అయితే ఇలాంటివి బాగా ఇష్టపడతారు. బయట నుంచి తెప్పించుకుని వేసుకునే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది కదా. చూసారు కదా, లేయర్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగా వచ్చింది కేక్ అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. ఎంత స్పాంజ్గా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట, జీబ్రా లేయర్స్ లాగా. రెసిపీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా ఎలాంటి రెసిపీస్ కావాలి అంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.